హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నివాస్ ఇన్ఫో. ఈరోజు టాపిక్ వచ్చేసేసి 9th క్లాస్ ఫిజిక్స్ ఫస్ట్ చాప్టర్ మ్యాటర్ అరౌండ్ యాజ్, తెలుగులో మన చుట్టూ ఉన్న పదార్థం. ఈ చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోతో పాటు ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ కంపల్సరీ చెక్ చేయండి. ఆ డిస్క్రిప్షన్లో నేను ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియో లింక్స్తో పాటు సబ్జెక్ట్కి సంబంధించిన ఆల్ లింక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. నౌ లెట్స్ బిగిన్ ద టాపిక్. అయితే ఇక్కడ వాటర్ గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకున్నట్టయితే వాటర్ ఇస్ ద లిక్విడ్. ఈ లిక్విడ్ అనేది ఏమవుతుంది, ఫ్లోర్ పైన వచ్చినప్పుడు దొర్లుకుంటూ ఒక ఇర్రెగ్యులర్ షేప్ని తీసుకొని డౌన్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లిక్విడ్స్ కెన్ ఫ్లో ఈజీలీ, హెన్స్ దే ఆర్ కాల్డ్ ఫ్లూయిడ్స్. లిక్విడ్స్ని మనము ఫ్లూయిడ్స్ అంటాము, ఎందుకంటే అవి ఈజీగా ఫ్లో అవుతాయి కాబట్టి. అండ్ గ్యాసెస్ ఆల్సో ఫ్లో లైక్ లిక్విడ్స్. కొన్ని గ్యాసెస్ కూడా, ఎందుకంటే గ్యాసెస్ అనేది ఒక స్టేజ్లో లిక్విడ్ లాగా ఉంటాయి. సో అంటే లిక్విడ్ ఉండే ఒక ప్రాపర్టీ గ్యాసెస్ కూడా ఉంది, అది ఏంటంటే ఫ్లో. గ్యాసెస్ ఫ్లో లైక్ లిక్విడ్స్, హెన్స్ బోత్ గ్యాస్ అండ్ లిక్విడ్స్ ఆర్ కాల్డ్ ఫ్లూయిడ్స్. సో అందుకే మనము గ్యాసెస్ ని అండ్ లిక్విడ్స్ ని రెండింటిని కలిపి ఫ్లూయిడ్స్ అంటాం. దెన్ వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్? సో ఇక్కడ గ్యాసెస్ అంటున్నాము, లిక్విడ్స్ అంటున్నాము, మరి వీటి రెండింటిని కలిపి ఫ్లూయిడ్స్ అంటున్నాము. మరి వీటి మధ్య డిఫరెంట్ ఏంటి? సో వీటి మధ్య డిఫరెంట్ తెలియాలంటే మనము గ్యాసెస్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. ఇన్ అవర్ హౌసెస్ ఎల్పిజి ఈజ్ యూజ్డ్ ఫర్ కుకింగ్. మనం ఇంట్లో గ్యాస్ అనేది యూజ్ చేసి కుకింగ్ చేస్తాం. ఆ యూజ్ చేసే గ్యాస్ ఏంటి అంటే దాన్ని ఎల్పిజి అంటాం. మరి ఎల్పిజి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. దీన్ని యూజ్ చేసి మనం కుకింగ్ కొరకు దీన్ని యూజ్ చేస్తాం. ఆల్సో వీఆర్ యూజింగ్ సిఎన్జి టు రన్ మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్లో యూజ్ చేసేది సిఎన్జి అంటున్నాం. సో సిఎన్జి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. ఇంట్లో యూజ్ చేసేది ఎల్పిజి, వెహికల్స్లో యూజ్ చేసేది సిఎన్జి. ఈ సిఎన్జి అనేది మన వెహికల్కి వచ్చేటప్పటికి ఏ స్టేజ్లో ఉంటుంది, ఎలా చేస్తారు, దానికి స్టోరేజ్ ఎలా చేస్తారు? సిఎన్జి ఈజ్ స్టోర్డ్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ స్పెషలైజ్డ్ సిలిండర్స్ అండ్ ట్యాంక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ త్రూ ఫ్యూయల్ లైన్స్ అండ్ ప్రెషర్ రెగ్యులేటర్స్. సో వీటిని ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకు అంటే ఈ సిఎన్జి అనేది గ్యాసెస్ అనేది ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. ఎక్కువ స్పేస్ తీసుకున్న దాన్ని మనము కొద్ది స్పేస్లోకి కంప్రెస్ చేస్తున్నాం. ఆ కంప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది? ప్రెషర్ అనేది ఉంటుంది. ఆ ప్రెషర్ని తట్టుకునేలా ట్యాంక్ కానీ సిలిండర్ కానీ ఉంటుందో దాన్ని డిజైన్ చేయాలి. సో అలా ట్రాన్స్పోర్ట్ చేయడానికి స్పెషలైజ్డ్ సిలిండర్స్ యూజ్ చేస్తారు, స్పెషలైజ్డ్ ట్యాంక్స్ అనేది యూజ్ చేస్తారు. వాటి ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. మరి దాంట్లోకి ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తారు? ఫ్యూయల్ పైప్స్ వాడతారు. ఆ పైప్స్ అనేవి ఎలా ఉంటుంది, ఆ పైప్స్లోకి ఎలా మూవ్ అవుతుంది అంటే ఆ ప్రెషర్ని తట్టుకునే కొన్ని రెగ్యులేటర్స్ సహాయంతో ఆ పైప్స్ ద్వారా ఈ సిలిండర్స్లోకి ట్యాంక్స్లోకి పంపిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరేజ్ అనేది చూద్దాం. ఈ సిఎన్జి యొక్క స్టోరేజ్ అనేది ఎలా ఉంటుంది? CNG is stored in cylinders or tanks that are designed to withstand high pressures, usually between 3000 and 3600 psi. సో ఇవి ఈ ప్రెషర్ని తట్టుకునేలాగా డిజైన్ చేయడం జరుగుతుంది. ఆ ప్రెషర్ అనేది ఎంత మధ్య ఉంటుందంటే 3000 to 3600 psi మధ్యన ఉంటుంది. These cylinders are made from steel, aluminum or composite materials and are often long and cylindrical with semi-spherical ends to distribute stress evenly. మీరు ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఉన్న సిలిండర్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అది ఎలా ఉంటుంది అంటే ఎడ్జెస్ అనేవి ఒక డబ్బాలాగా ఉండవు, ఒక టిన్ను లాగా ఉండవు, సెమీ స్పిరికల్ ఉంటుంది. మీరు దాన్ని బాగా అబ్జర్వ్ చేయండి. అలా ఎందుకు ఉంటుంది అంటే వాటి మధ్యన ఉండే ప్రెషర్ ఏదైతుందో వాటి మధ్యన ఆ ప్రెషర్ని తట్టుకోవడానికి వాటిని ఆ విధంగా డిజైన్ చేస్తారు. సో మనం ఇంట్లో గ్యాస్ సిలిండర్లో స్టోర్ చేయాలన్నా కానీ, పెట్రోల్ బంక్లో స్టోర్ చేయాలన్నా కానీ, ఇంకెక్కడ స్టోర్ చేయాలన్నా కానీ వాటికి స్పెషల్గా సిలిండర్ టైపు ట్యాంక్స్ అనేది డిజైన్ చేయబడి ఉంటాయి. అందులో మాత్రమే వాటిని స్టోర్ చేయగలుగుతాం. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్. సిఎన్జి కెన్ బి ట్రాన్స్పోర్టెడ్ బై షిప్, ట్రైన్ ఆర్ ట్రక్. సో మన ఇంటి వరకు రావాలంటే ట్రక్ యూజ్ చేయాలి, ట్రైన్ యూజ్ చేయాలి, షిప్ని యూజ్ చేయాలి. ఆ విధంగా అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తాం. నెక్స్ట్ మరి దీన్ని వెహికల్లోకి ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తాం? CNG is transferred through fuel lines to pressure regulators, which reduce the pressure to a level that compatible with the engine's fuel injection system. సో ప్రతి ఒక్క వెహికల్కి ఒక ఇంజెక్షన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ ఇంజిన్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎంతైతే కంపాటబుల్, ఎంతవరకు అయితే తట్టుకోగలదో దానికి ఈక్వల్గా ఈ పైప్ లైన్స్ అనేవి డిజైన్ చేస్తారు. ఆ పైప్ లైన్స్లోకి రెగ్యులేటర్ ద్వారా ఒక ప్రెషర్ అనేది కంట్రోల్ చేస్తూ వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. The gas is then introduced into the engine's intake manifold or combustion chamber where it's mixed with air and ignited by a spark plug.
ఈ విధంగా ఆ గ్యాస్ అనేది ఇంజన్ ఇంటేక్ మ్యాన్ఫాల్లోకి అంటే కంబస్షన్ ఛాంబర్ ఏదైతే ఉందో ఆ ఛాంబర్లోకి కొద్ది మొత్తంలో అంటే తక్కువ మొత్తంలో రెగ్యులేటర్ పైప్స్ ద్వారా రిలీజ్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఎయిర్తో మిక్స్ అయ్యి, సో అది మండాలి అంటే మనకి ఎయిర్ కావాలి, ఆ ఎయిర్తో మిక్స్ అయ్యి అక్కడ స్పార్క్ ప్లగ్ అనేది ఉంటుంది. స్పార్క్ ప్లగ్ అనేది ఫైర్ని క్రియేట్ చేస్తుంది. సో ఆ ఫైర్ క్రియేట్ అయినప్పుడు ఆ ఫైర్ కంటిన్యూగా ఉండాలి అంటే ఎయిర్ అనేది అవసరం. ఈ విధంగా ఎయిర్తో మిక్స్ అయ్యి మండుతూ ఆ ఇంజన్ అనేది రన్ చేస్తాం. సో ఈ విధంగా మనం వెహికల్ యొక్క ఇంజన్లోకి సిఎన్జిని ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తాం. Nowadays, CNG used in many automobiles. For all these purposes, long volume of gas is compressed into cylinders of small volume to make it portable. సో ఇదంతా డిస్కషన్ తర్వాత మనకు అర్థమైంది ఏంటి అంటే గ్యాసెస్ ఆర్ హైలీ కంప్రెసబుల్ యాజ్ కంపేర్ టు లిక్విడ్స్ అండ్ సాలిడ్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే సాలిడ్స్ని కంప్రెస్ చేయలేము, లిక్విడ్స్ని కొంతవరకు కంప్రెస్ చేయొచ్చు, గ్యాసెస్ని ఇంకా ఎక్కువ మొత్తంలో కంప్రెస్ చేయొచ్చు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ మనకు టెక్స్ట్ బుక్స్లో ఒక యాక్టివిటీ కూడా జరిగింది. మీరు ఒకసారి ఇమేజ్ చూడండి. ఇక్కడ ఒక సిరంజిని తీసుకోండి. ఇది మీరు ప్రాక్టికల్గా చేస్తేనే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. సిరంజి తీసుకొని దాంట్లో వాటర్ నింపండి. ఆ ఎగ్జిట్ ఏరియా ఉందో ఎగ్జిట్ దగ్గర వేలు పెట్టి ప్రెస్ చేయండి. సో మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? అదేవిధంగా వాటర్ యొక్క వాల్యూమ్ ఏమైనా డిఫరెంట్ వస్తుందా? నెక్స్ట్ ఆ వాటర్ తీసేయండి. అందులో డిఫాల్ట్ అయితే ఎయిర్ ఉంటుందా? ఆ ఎయిర్ని కూడా సేమ్ ఆ హోల్డ్ ఆ ఎగ్జిట్ అనేది క్లోజ్ చేసి మన వేలుతో క్లోజ్ చేసేసి ప్రెస్ చేయండి. ఈ రెండింటికి డిఫరెంట్ అనేది ఏమైనా ఉందో చెక్ చేయండి. సో వీటిని బేస్ చేసుకొని మనకి కొన్ని క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. డూ యూ ఫైండ్ ఎనీ చేంజెస్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్ ద సిరంజ్? మీకు మనము ఆ సిరంజిని ఎయిర్లో అంటే డిఫాల్ట్గా ఎయిర్ ఉంటుందా, ఎయిర్ ఉన్నప్పుడు మనం ఆ ఎగ్జిట్ని వేలుతో క్లోజ్ చేసి ప్రెస్ చేసినప్పుడు వాల్యూమ్లో ఏమైనా డిఫరెంట్ ఉందా? ప్రెస్ చేస్తుంటాం కదా, ప్రెస్ చేసినప్పుడు ఏమైనా కదులుతుందా? ఎందుకంటే గ్యాసెస్ ఆర్ కంప్రెసబుల్. మరి నువ్వు ఆ ప్రెషర్ అనేది కలిగించినప్పుడు ఆ ఎయిర్ వాల్యూమ్లో ఏమైనా డిఫరెంట్ అనేది కనిపించిందా? ఎస్, తప్పకుండా కొంత డిఫరెంట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈజ్ ఇట్ ఈజియర్ టు ప్రెస్ ద సిరంజ్ విత్ వాటర్ ఆర్ ఎయిర్? మీరు ఎయిర్తో ట్రై చేయండి అండ్ వాటర్తో ట్రై చేయండి. ఎప్పుడు మీరు ఆ కింద నుంచి ప్రెస్ చేయడం అనేది ఈజీగా అనిపిస్తుంది? దానికి ఆన్సర్ వచ్చేసి ఇట్ ఈస్ ఈజియర్ టు ప్రెస్ ది సిరంజ్ విత్ వాటర్ దెన్ ఎయిర్. మనం అనుకుంటాం ఎయిర్తో ఈజీ అనుకుంటాం, కానీ మీరు ప్రాక్టికల్గా చూసినప్పుడు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. వాటర్ ఉన్నప్పుడే ఈజీ. నెక్స్ట్, వాట్ డూ యూ అబ్జర్వ్ వెన్ యూ ప్రెస్ ద వుడ్? ఒక వుడ్ని ప్రెస్ చేసి చూడండి. వెన్ వుడ్ ఈస్ ప్రెస్డ్ ఇట్ కెన్ బి అబ్జర్వ్ దట్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ఇట్స్ వాల్యూ బికాస్ పిస్టోన్ కెనాట్ బి ప్రెస్డ్ ఇట్. వుడ్ అనేది ఆల్రెడీ కంప్రెస్డ్, ఎందుకంటే వుడ్ అనేది సాలిడ్, దాన్ని మనం ఇంకా ఆ వాల్యూమ్లో ఎలాంటి చేంజెస్ చేయలేము. నెక్స్ట్, ఈజ్ దేర్ ఎనీ చేంజెస్ ఇన్ ఇట్స్ వాల్యూమ్? నో, దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ఇట్స్ వాల్యూమ్. రైట్. నెక్స్ట్ మనము థింక్ అండ్ డిస్కస్లోకి వెళ్దాం. ఇక్కడ నేను కొన్ని పిక్చర్స్ తీసుకుంటున్నాను. వుడ్, రబ్బర్ బ్యాండ్, స్పాంజ్, వాటర్ ఇన్ గ్లాస్, సాల్ట్ ఇన్ సమ్ కంటైనర్. ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ తీసుకోండి. రబ్బర్ బ్యాండ్ తీసుకొని స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసినప్పుడు ఏమవుతుంది, కొంత స్పేస్ వరకు అంటే కొంత డిస్టెన్స్ వరకు అది స్ట్రెచ్ అవుతుంది. మరీ ఎక్కువ స్ట్రెచ్ చేస్తే కట్ అయిపోతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రబ్బర్ అనేది సాలిడా, లిక్విడా, గ్యాసా? సో ఫస్ట్ మనకి ఇక్కడ థింక్ అండ్ డిస్కస్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. చూద్దాం. మనము ఆ రబ్బర్ బ్యాండ్ స్ట్రెచ్ చేసినప్పుడు ఈజ్ దేర్ ఏ చేంజ్ ఇన్ ఇట్స్ షేప్? ఎస్, దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ద షేప్ వెన్ ఏ రబ్బర్ బ్యాండ్ ఈజ్ స్ట్రెచ్డ్. మనం రబ్బర్ బ్యాండ్ స్ట్రెచ్ చేసినప్పుడు దాని షేప్ అయితే కంపల్సరీ చేంజ్ అవుతుంది. నెక్స్ట్, ఈజ్ రబ్బర్ బ్యాండ్ సాలిడ్ ఆర్ లిక్విడ్? వై? రబ్బర్ బ్యాండ్ మరి ఆ షేప్ అనేది చేంజ్ అవుతుంది కదా. యాక్చువల్గా సాలిడ్ అయితే షేప్ అనేది చేంజ్ అవ్వదు, బట్ ఇక్కడ రబ్బర్ బ్యాండ్కి వచ్చేటప్పటికి షేప్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి ఇది మరి సాలిడా, లిక్విడా? రబ్బర్ బ్యాండ్ ఈజ్ సాలిడ్ బికాస్ ఇట్ హ్యాస్ ఎ డెఫినెట్ షేప్ అండ్ వాల్యూమ్. ఇక్కడ షేప్ చేంజ్ అవుతుంది కదా. డెఫినెట్ షేప్ ఎక్కడ ఉంది అంటే రబ్బర్ బ్యాండ్ని వదిలేయండి, స్ట్రెచ్ చేయకుండా వదిలేయండి. దాని బేసిక్ ఏదో ఒక షేప్ అయితే ఉంటుంది, ఆ షేప్లోకి చేంజ్ అయ్యి ఉండిపోతుంది, అప్పుడు కదలదు. మనం ఇక్కడ ప్రెషర్ యూజ్ చేసినప్పుడు మాత్రమే దాని యొక్క షేప్ చేంజ్ అవుతుంది, బట్ నార్మల్ టైంలో దాని షేప్ అనేది చేంజ్ అవ్వడం లేదు. కాబట్టి రబ్బర్ బ్యాండ్ ఇస్ ద సాలిడ్. నెక్స్ట్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ది స్ట్రెచింగ్ ఈజ్ స్టాప్డ్? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ది స్ట్రెచింగ్ ఈజ్ టూ మచ్? When the stretching of band is stopped, it regains its shape like before due to the particles of it are packed closely. When the stretching is too much, the band loses its shape permanently by breaking. అది బ్రేక్ అయిపోయి దాని యొక్క పర్మనెంట్ షేప్ అనేది లాస్ అవుతుంది. నెక్స్ట్ మనము
సాల్ట్ దగ్గరికి వెళ్దాం. సన్నుప్పుని తీసుకోండి, తీసుకొని ఒక డిఫరెంట్ జార్స్లో పోయండి. జార్లో పోసిన తర్వాత విచ్ షేప్ డస్ ద పౌడర్ సాల్ట్ టేక్? ఈవెన్ దో ద పౌడర్ సాల్ట్ ఈజ్ సాలిడ్, ఇట్ టేక్స్ ద షేప్ ఆఫ్ ద జార్. ఇక్కడ డిఫరెంట్ జార్లో పోసినప్పుడు ఆ జార్ ఏదైతే షేప్లో ఉందో ఆ షేప్ అనేది ఆ పౌడర్ సాల్ట్ అనేది తీసేసుకుంటుంది. దీన్ని బేస్ చేసుకొని ఈ ప్రాపర్టీ దేనికి సంబంధించింది? లిక్విడ్స్కి సంబంధించింది. లిక్విడ్స్ అనేవి ఏదైతే కంటైనర్లో పోస్తామో ఆ కంటైనర్ ఏదైతే షేప్ ఉందో షేప్లోకి చేంజ్ అవుతాయి. ఇక్కడ పౌడర్ సాల్ట్ ఏదైతే ఉందో ఆ సాల్ట్ కూడా డిఫరెంట్ కంటైనర్స్ డిఫరెంట్ జార్స్లో పోసినప్పుడు ఆ జార్ ఏదైతే షేప్లో ఉన్నాయో ఆ షేప్లోకి చేంజ్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని ఇది లిక్విడ్ అని చెప్పొచ్చా? నో, సాల్ట్ ఈజ్ ద సాలిడ్. ఈవెన్ దో ద పౌడర్ సాల్ట్ ఈజ్ ఎ సాలిడ్, ఇట్ టేక్స్ ద షేప్ ఆఫ్ ద జార్. అదేంటి, జార్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లోకి చేంజ్ అయింది కదా, ఈ లిక్విడ్ యొక్క ప్రాపర్టీ కదా. అంటే ఇక్కడ పౌడర్డ్ సాల్ట్, ఇక్కడ మనం తీసుకుంటుంది పౌడర్డ్ సాల్ట్ అంటే సాల్ట్ని చాలా చిన్న భాగాలుగా చిన్న పార్ట్స్గా డివైడ్ చేయబడి ఉంటాయి. జార్ అనేది చాలా పెద్ద మొత్తంలో, అందులో ఆ వేస్తున్న క్రమంలో అది నిండడానికి అది ఏ షేప్లో ఉంటే ఆ షేప్లోకి చేంజ్ అవుతుంది. బట్ ఇది లిక్విడ్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, కెన్ యూ సే దట్ సాల్ట్ ఈస్ ఎ లిక్విడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఇట్ షేప్? అది జార్ ఏదైతే షేప్లో ఉందో ఆ షేప్లోకి అది చేంజ్ అయింది కాబట్టి దాన్ని లిక్విడ్ అని చెప్పొచ్చు అంటున్నాడు. నో, బికాస్ లిక్విడ్స్ ఫ్లో ఫ్రమ్ వన్ ఏరియా టు అనదర్ ఏరియా, వేరాజ్ సాల్ట్ పౌడర్ డస్ నాట్ ఫ్లో, సో ఇట్ ఈస్ నాట్ ఏ లిక్విడ్. ఇక్కడ లిక్విడ్కి ఈ సాల్ట్ పౌడర్కి డిఫరెంట్ ఏంటంటే లిక్విడ్ అనేది ఆగకుండా ఫ్లో అవుతూనే ఉంటుంది, బట్ సాల్ట్ అనేది ఆగదు, కొంతవరకు మాత్రమే ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో కూడా ఎలా అవుతుంది? ఆ చిన్న పార్ట్స్ ఏవైతున్నాయో సాల్ట్ పౌడర్గా డివైడ్ చేసినప్పుడు చిన్న పార్ట్స్ ఏవైతున్నాయో ఆ పార్ట్స్ ఒకదానిపైన ఒకటి నిల్చున్నంత వరకు మాత్రమే, నిల్చోలేనప్పుడు మాత్రమే ఫ్లో అవుతుంది. అది నిల్చునే సిచ్యువేషన్ ఉంది అంటే ఫ్లో అవ్వదు. కానీ లిక్విడ్స్ అలా కావు, అవి ఇంకా స్మాల్ పార్ట్స్ కాబట్టి వాటి మధ్యన చాలా తక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి అవి ఫ్లో అవుతాయి. సో దీన్ని బేస్ చేసుకొని సాల్ట్ అనేది లిక్విడ్ అని మనం చెప్పలేము. నెక్స్ట్ మనము స్పాంజ్ దగ్గరికి వెళ్దాం. స్పాంజ్ తీసుకోండి, దాన్ని ప్రెస్ చేసి చూడండి, సాగదీసి చూడండి, స్ట్రెచ్ చేసి చూడండి. సో డిఫరెంట్గా ట్రై చేయండి. అయితే మీరు స్పాంజ్ని తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కెన్ యూ కంప్రెస్ ఇట్? ఎస్, స్పాంజ్ కెన్ బి కంప్రెస్డ్. ఈజ్ ఇట్ సాలిడ్? ఎస్, ఇట్ ఈస్ ఎ సాలిడ్. వై? బికాస్ it cannot flow from one area to another. It has a definite shape, but it can be compressed since there exist air spaces between the particles of sponge. అయితే ఆ పార్టికల్ అనేది ఆ స్పాంజ్ అనేది డిజైన్ చేసినప్పుడు ఎయిర్ స్పేసెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి దాంట్లో. ఆ ఎయిర్ స్పేసెస్ ఉండడం వల్ల మనం కంప్రెస్ చేసినప్పుడు డౌన్ అవుతుంది. సో కంప్రెస్ చేసినప్పుడు ఆ ఎయిర్ అనేది బయటకు వస్తుంది, మళ్ళీ వదిలేసినప్పుడు దాని స్టేజ్ కింద వస్తుంది. సో మనం అంటే ఎలాంటి ప్రెషర్ యూజ్ చేయనప్పుడు దానికి ఒక షేప్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని స్పాంజ్ అనేది సాలిడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వుడ్ తీసుకుందాం. వుడ్ని కూడా అలాగే చేసి చూడండి, దాన్ని నువ్వు కంప్రెస్ చేయలేవు. వై కాంట్ యూ ఏబుల్ టు కంప్రెస్ ఏ వుడెన్ బ్లాక్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కంప్రెస్ ఏ వుడెన్ బ్లాక్ లైక్ స్పాంజ్, బికాస్ ఇన్ అబోవ్ కేస్ it is not possible to compress a wooden block like sponge in the above cases, because there exists no air spaces between the particles of wooden block. Here all the particles are tightly packed, so it is impossible to compress a wooden block.